తెలుగు చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఈ చిత్రం రూపుదిద్దుకోవడానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంత కష్టపడ్డారో వారికి అంత పేరు తెచ్చిపెట్టింది. ప్రభాస్, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, రానా, సత్యరాజ్ తదితర నటులకు ఇది గ్రేట్ బ్రేక్ నిచ్చింది. దర్శకధీరుడు రాజమౌళిని సైతం ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు ఆ డైరెక్టర్ బాహుబలి కన్క్లూజన్ కోసం శ్రమిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్తో పోలిస్తే బాహుబలి 2 కోసం తక్కువగానే కష్టపడ్డామని రాజమౌళి చెప్పారు. మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో ఎక్కువగా యుద్ధ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం ప్రభాస్, రానా చాలా కష్టపడ్డారని అందరూ అంటూ ఉంటే జక్కన్న ఏంటి ఇంత సింపుల్ గా చెప్పేశారని అనుమానం రాకమానదు. అదే విషయాన్ని దర్శకధీరుని అడిగితే ఇలా చెప్పుకొచ్చాడు. బాహుబలి బిగినింగ్ చిత్రీకరణ సమయంలో కథపై మాకు చాలా నమ్మకం ఉంది. అయితే దీనిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే భయం మాత్రం వెంటాడేది. ఆ భయం సినిమా రిలీజ్ అయిన తర్వాత పోయింది. ఇప్పుడు బాహుబలిలోని ప్రతి క్యారెక్టర్ గురించి కథ అందరికీ తెలుసు. కాబట్టి మాకు సెకండ్ పార్ట్ తీయడం సులభమైంది. పోరాట సన్నివేశాల కోసం మాత్రం బాగా కష్టపడ్డామని వివరించారు. భారీ అంచనాలతో బాహుబలి 2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు